Then the weakness entered into Adam. ఆ తర్వాత బలహీనత అనేది ఆదాంలో ప్రవేశించింది. He saw nothing happen to his wife. తన భార్యకు ఏం జరగకపోవడం అనేది అతను చూశాడు. She did not die. ఆమె ఏమి చనిపోలేదు. But God told about him only. కానీ దేవుడు అతనికి చెప్పాడు. That is the mystery. అది అక్కడ ఉన్న మర్మము. He did not think that God had told me. అతను దేవుడు నాకైతే ఇదే చెప్పాడు కదా అనే విషయం అతను ఆలోచించలేదు. That's how you will be deceived. ఆ రీతిగానే నీవు లేదా మీరందరూ మోసగించబడేది. What God told you. దేవుడు నీతో ఏం చెప్పాడు? Let my wife, let my mother, let my father, let them tell anything. నా తల్లే గాని తండ్రి గాని నా భార్య గాని ఎవరు ఏది చెప్పినా కూడా I will do what the Lord told me. దేవుడు నాకు ఏది చెప్పాడో అదే చేస్తాను. Yeah, otherwise what will happen? లేదంటే ఏం జరుగుతుంది? You know what happened to the world. మనకు తెలుసు లోకానికి ఏమైంది అని. After Adam ate the fruit, ఆదాము ఆ పండును తిన్న తర్వాత immediately their eyes were opened. వెంటనే వారి కన్నులు తెరవబడినవి. That's how they were deceived. ఆ రీతిగా వారు మోసగించబడ్డారు. Abraham, how he was deceived. అబ్రహాము ఏ రీతిగా మోసగించబడ్డాడు? The moment she took Hagar, the result was, the repercussions was, we know what happened. హాగర్ను తన భార్యగా తీసుకున్న తర్వాత ఆ తర్వాత వచ్చినటువంటి పర్యావసనాలు ఎలాగున్నావో మనకు తెలుసు. Ishmael came. ఇష్మాయేల్ వచ్చాడు. What will be their work now? ఇప్పుడు మరి వారు చేస్తున్న పనులు ఎలాగున్నవి? They are doing the thing they ought not to do. వారు చెయ్యకూడని పనులు వారు చేస్తూ ఉన్నారు. Their conflict began between them. అక్కడ గొడవ ఆరంభమైపోయింది. Abraham was loving Ishmael. అబ్రహాము ఇష్మాయేల్ను ప్రేమిస్తూ ఉన్నాడు. And that Sarah could not bear it. శారా దాన్ని సహించుకోలేకపోతుంది. The conflict began. అక్కడ గొడవ ఆరంభమైపోయింది. That's how conflicts begin in your family. మరి నీ కుటుంబంలో కూడా గొడవలు అలాగే ఆరంభమవుతాయి. And by the time Isaac was born, he was 14 years. మరి ఇస్సాకు జన్మించిన సమయానికి ఇష్మాయేలుకు 14 సంవత్సరాలు. We have to face all the repercussions of disobeying God and also inviting all conflicts. మనం దేవుడు చెప్పినటువంటి మాటకు అవిధేయత చూపించినప్పుడు దాని తర్వాత వచ్చే వాటన్నిటిని అనుభవించాల్సి వస్తుంది. Ishmael was not the son of the spirit. ఇష్మాయేలు ఆత్మ సంబంధంగా పుట్టినటువంటి కుమారుడు కాడు. He was the son of flesh. అతడు శరీర సంబంధిగా పుట్టిన వాడు మాత్రమే. Galatians 4th chapter. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం and verse 29. 29వ వచనము. అప్పుడు శరీరమును బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టిన వాడిని ఎలాగో హింస పెట్టెనో ఇప్పుడునో అలాగే జరుగుచున్నది. What will happen? ఏం జరుగుతుంది? The boy which was born fleshly, he was persecuting the boy which was born spiritually. శరీరమును బట్టి పుట్టినటువంటి కుమారుడు ఆత్మను బట్టి పుట్టిన వానిని హింస పెడుతూ ఉన్నాడు. Hagar is Mount Sinai. That is in Arabia. అది అరేబియాలో ఉంది. Verse 25. 25వ వచనం. ఈ హాగరు అనునది అరేబియా దేశంలో ఉన్న సీనాయి కొండయే. ప్రస్తుతం అందున్న యెరూషలేము దాని పిల్లలతో కూడా దాస్యం అందున్నది కనుక ఆ నిబంధన దానికి దీటయి ఉన్నది. There is Zion up above. పైన సియోను ఉన్నది. That is spiritual. అది ఆత్మ సంబంధమై. We have that Zion up above. ఆ పరలోకంలో లేదా పైన సియోను ఉన్నది. This Sinai. కాబట్టి ఈ సీనాయి in Arabia. ఈ అరేబియా దేశంలో ఉన్నది. It resembles fleshly life. ఇది శరీర సంబంధమైన జీవితంను సూచిస్తుంది. Isaiah 11th chapter. యెషయా గ్రంథము 11వ అధ్యాయం and verse 2. 2వ వచనము. We see the spirit of wisdom and understanding. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. So God means దేవుడు అనగా wisdom, జ్ఞానము, understanding. గ్రహింపు. When you really follow God, నీవు నిజంగా దేవుని వెంబడించినప్పుడు, when you put God in your heart, in the midst of your heart, నీ హృదయంలో కేంద్రంగా దేవుణ్ణి పెట్టుకున్నప్పుడు God will give you wisdom. దేవుడు నీకు జ్ఞానమునిస్తాడు. That is the spirit. అది ఆత్మ.
You know the seven spirits of God in that verse. ఈ వచన భాగంలో చెప్పబడిన 7 దేవుని ఆత్మల గూర్చి మనకు తెలుసు. One is spirit of wisdom. ఒకటి జ్ఞానమునిచ్చేటువంటి ఆత్మ. Another is understanding. ఆ తర్వాత వివేకమునిచ్చే ఆత్మ. As people, as men and women, we like to do our own things. మానవులంగా మనకు ఏది ఇష్టమో అది చేయడానికే మనం చూస్తాము. We want to do the word of our parents. తల్లిదండ్రులు చెప్పేటువంటి మాటలు లేదా వారి సలహాను చేయడానికి చూస్తాము rather than waiting on God. దేవుని యందు వేచి ఉండుటకు బదులుగా అలా చేస్తూ ఉంటాము. But when we do not wait in the presence of God, కానీ మనం దేవుని సన్నిధిలో వేచి ఉండనప్పుడు we give birth to fleshly things. మనము శరీర సంబంధమైన వాటికి జన్మనిస్తూ ఉంటాము. That is the wisdom of the devil. అది సాతానిచ్చే జ్ఞానము. Wisdom of the flesh. శరీర సంబంధమైన జ్ఞానము. Wisdom of the earth. ఈ భూ సంబంధమైన జ్ఞానము. Let us turn to James 3rd chapter యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం చూద్దాము. and verse 17. 17వ వచనము. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడునది, కనికరంతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది. When you give room to the flesh, నీవు శరీరానికి తావిచ్చినప్పుడు it will lead you wrongly. అది నిన్ను తప్పుడుగా నడిపిస్తుంది. It will not be pure. అది పవిత్రంగా ఉండదు. There will not be wisdom in that. దాంట్లో జ్ఞానమేమీ ఉండదు. When you make a friendship with a stranger, ఒక తెలియని వ్యక్తితో నువ్వు స్నేహం చేసినప్పుడు immediately you go into friendship with them. ఒక తెలియని వ్యక్తితో స్నేహంలోనికి వెళ్ళినప్పుడు It will lead to impurity. అది నిన్ను అపవిత్రతలోనికి నడిపిస్తుంది. Many girls, they do not know. చాలా మంది అమ్మాయిలకు తెలియదు. They see a strange boy in the waiting room. వారు ఆ వేచి ఉండే గదిలో ఎవరో ఒక తెలియని వ్యక్తిని చూస్తారు. He seems to be religious. అతను కూడా భక్తిపరుడుగానే కనిపిస్తూ ఉంటే He will speak the religious words. భక్తి సంబంధమైన మాటలు మాట్లాడినప్పుడు A woman of Samaria, she also was talking these religious words to Jesus. సమరయ స్త్రీని చూసినట్టయితే ఆమె కూడా యేసుతో ఎన్నో భక్తిపరమైన మాటలే మాట్లాడుతుంది. She was talking about worship. ఆమె ఆరాధనను గూర్చి మాట్లాడుతుంది. She was talking about the ancestors, forefathers. తమ పితరులను గూర్చి మాట్లాడుతుంది. And she was talking about the worship. ఆరాధన క్రమం గూర్చి మాట్లాడుతూ ఉంది. What we will think? ఆ మాటలను విన్నప్పుడు మనం ఏమనుకుంటాము? She is a religious person. ఆమె ఎంతో భక్తిపరురాలు అనుకుంటాం. But Jesus was a man of wisdom. కానీ యేసుక్రీస్తు జ్ఞానం కలిగిన వాడు. He did not fall like that. ఆయన అలాగా పడిపోలేదు. He pointed about her sin in her heart. ఆయన ఆమె హృదయములో ఉన్నటువంటి పాపపు పరిస్థితిని గ్రహించాడు. But you are not like that. కానీ నీవు అలాగా లేవు. You immediately falling. వెంటనే పడిపోతున్నావు. When any man talks to you, ఎవరైనా వ్యక్తి నీతో మాట్లాడినప్పుడు you think he is a religious నీవు అతను person. భక్తిపరుడే అనుకుంటున్నావు. What will be the repercussions? మరి దాని పర్యవసనం You ఎలాగుంటుంది? will fall into sin. నీవు పాపంలో పడిపోతావు. James 3rd 15th verse. యాకోబు రాసిన పత్రిక 3:15. ఈ జ్ఞానము పైనుండి దిగివచ్చున్నది కాక భూ సంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దయ్యముల జ్ఞానము వంటిదినై ఉన్నది. The devil also has wisdom. దయ్యములకు కూడా జ్ఞానం ఉంది. With his wisdom, he is deceiving many Christians. ఆ జ్ఞానము కలిగి వాడు ఎంతో మంది క్రైస్తవులను మోసగిస్తూ ఉన్నాడు. Many pastors, ఎంతో మంది బోధకులు many archbishops. లేదా ఆర్చ్ బిషప్స్ ని Yeah, he is deceiving. ఎంతో మందిని మోసగిస్తూ ఉన్నాడు వాడు. How he is deceiving? ఏ రీతిగా మోసగిస్తున్నాడు? With the wisdom of the earth. ఆ భూ సంబంధమైన జ్ఞానముతో. In the field of religion, ఆ భక్తి అనేటువంటి దాంట్లోనే they will exchange their views, boys వారు and girls. ఆ అబ్బాయిలు అమ్మాయిలు తమ ఆలోచనలను పంచుకుంటూ ఉంటారు ఒకరితో ఒకరు. That's how girls are deceived. ఆ రీతిగా అమ్మాయిలు మోసగించబడుతూ ఉన్నారు. Girls are so weak. Girls, అమ్మాయిలు ఎంతో బలహీనంగా ఉంటారు. they immediately fall into the pit. వెంటనే ఆ గోతిలో పడిపోతున్నారు. How can you recognize that? ఏ రీతిగా నువ్వు దాన్ని గుర్తుపట్టగలవు? When you make a friendship with another man, నీవు ఇతర వ్యక్తితో స్నేహం చేసినప్పుడు in the beginning it will be okay. ఆరంభంలో అదంతా పర్వాలేదు, బానే In ఉంది the beginning అనుకుంటావు. you will think that man is a good man. ఆరంభంలో ఆ వ్యక్తి మంచివాడు అనుకుంటావు. But gradually, కానీ తర్వాత
దినాల్లో impurity enters into you. అపవిత్రత అనేది నీ హృదయంలోనికి ప్రవేశిస్తుంది. That is the Mount Sinai. అదే సీనాయి కొండ. That is also in the journey of Israelites. అది కూడా ఇశ్రాయేలీల ప్రయాణంలోనే మధ్యలోనే వచ్చింది. Ishmael cannot be the heir of Abraham. ఇష్మాయేలు అబ్రహామునకు వారసుడుగా ఉండనేరడు. That wisdom they did not have at that time. కానీ ఆ జ్ఞానము అప్పుడు వారికి లేదు. They lost that wisdom. వారు ఆ జ్ఞానమును పోగొట్టుకున్నారు. That is the work of the flesh. అది శరీర సంబంధమైన కార్యము, It is not of the spirit. అంతేగాని ఆత్మ సంబంధమైన కార్యం కాదు. Ishmael, how he would be? ఆ ఇష్మాయేలు ఎలాగుండాలి? Genesis 16th chapter ఆది కాండము 16వ అధ్యాయము and verse 12. 12వ వచనము. The angel of the Lord said unto Hagar, దేవదూత హాగరు యొద్దకు పంపబడ్డాడు. Ishmael will be like a wild ass. ఇష్మాయేలు అడవి గాడిద వంటివాడు. Every man and every woman will have to pay the repercussions. ప్రతి స్త్రీ పురుషుడు ఎవరైనా కానీ దాని ప్రతిఫలమును అనుభవించాల్సి ఉంటుంది. Because they refuse to wait. ఎందుకంటే వారు వేచి ఉండడాన్ని తృణీకరించారని. They are so busy and they are not able to wait properly in the presence of God patiently. ఎందుకంటే వారు సరైన రీతిగా దేవుని సన్నిధిలో వేచి ఉండలేకపోయారు గనక. His hands are against hands of everyone. ఆయన చేతి అందరి చేతులకు విరోధంగా, Ishmael's hand. ఇష్మాయేలు చేతి అందరికి విరోధంగా ఉంటుంది. That's what angel said. అదే విషయాన్ని ఇక్కడ దేవదూత చెప్తూ ఉన్నాడు. That kind of boy they got. అలాంటి కుమారుణ్ణి వారు పొందుకోవాల్సి వచ్చింది. Yeah, that was the repercussion. అది వారు పొందుకున్న ప్రతిఫలము. Everywhere యుద్ధాలు, wars. విరోధాలు, యుద్ధాలు.